ఈటల రాజేందర్ గారికి ఫస్ట్ నుంచి నెగిటివ్ ఒపీనియన్ ఉంది. ఆయన అసలు కులగణన ఎందుకు, ఇది వద్దు, ఇది వేస్ట్ అని మాట్లాడారు. వాళ్ళ బీజేపీ లీడర్లు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయితే పాల్గొనలేదో కులగణన, ఇలా బీజేపీ లీడర్లు కూడా కొంతమంది పాల్గొనలే. ఈటల కూడా ఈ కులగణన అయ్యేదా పోయేదా అని గతంలో మాట్లాడు. ఎందుకు ఆయనకు ఆయన నైరాశ్యం ఉందో మరి తెలియదు. బీసీ బిడ్డగా చెప్పుకునేటువంటి వ్యక్తి బీసీలలో ఒక ఉత్సాహాన్ని నింపి మనం సాధించుకోవాలి రండి, నేను సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నా, మేము ఎంపీగా ఉన్నాం, కేంద్రంతో ఒప్పిస్తా, అక్కడున్న పెండింగ్ బిల్లులు క్లియర్ చేయిస్తా, జీవోలు క్లియర్ చేయిస్తా అని చెప్పాల్సింది పోయి ఇది అవుతుందా పోతుందా అంటే మరి అది బీసీ వ్యక్తిగా మీరు అలా మాట్లాడడం అయితే ఇది చాలా దురదృష్టకరం. మేము ఒక సంకల్ప బలంతో పోతున్నాం, ఒక చిత్తశుద్ధితో పోతున్నాం. లేకుంటే మాకు 2023 డిసెంబర్లో ఎన్నికలు అయిపోగానే ఫిబ్రవరిలో మనకు లోకల్ బాడీ ఎన్నికలు క్లోజ్ అయినాయి, అంటే లోకల్ బాడీస్ క్లోజ్ అయినాయి. అప్పుడే ఎన్నికలు పెడదాం. బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ మనం మాట ఇచ్చినాం. మాట కట్టుబడి ఉండాలని కులగణన 91 ఏళ్ల తర్వాత కులగణన చేపట్టి ఇవాళ చేస్తే బీజేపీ లీడర్లు కొంతమంది పాల్గొన్నారు, బీఆర్ఎస్ లీడర్లు పాల్గొన్నారు. దీంతో వాళ్ళ చిత్తశుద్ధి ఏందో అర్థమవుతుంది. కనీసం కులగణనలో కూడా పాల్గొనేటువంటి వాళ్ళు కులగణన చేస్తుంటే అది ఎందుకు పనికిరాదని, అరే నువ్వు చేయవైతే మరి మీదే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, ఇక్కడ రాష్ట్రంలో మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మరి వాళ్ళు చేయలేదు, మేము చేస్తుంటే ఇట్లాంటి మాటలు. కాబట్టి బీసీ సోదరులు కూడా వాళ్ళ యొక్క తప్పుడు విధానాలను అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, 42% తోటి మేము పోవాలని డిసైడ్ అయినాం. కాబట్టి కోర్టులు కూడా మరి వాళ్ళు అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు ఏదైతే 42% అనుకుంటున్నామో దానికి అనుగుణంగా తీర్పులు ఇస్తాయని మేము ఆశిస్తాం.